ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో MI 50 ఇంచెస్ మోడల్ ఇది. ఒకసారి మీకు మోడల్ నెంబర్ చూపిస్తాను. L50M5 మోడల్ ఇది. ఒకసారి కండిషన్ ఏంటనేది చూద్దాం. దీంట్లో బ్యాక్ లైట్ అనేది ప్రాబ్లం ఉంది. ఒకసారి మీకు బ్యాక్ లైట్ ప్రాబ్లం ఉంటే ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మనం టీవీ ఆన్ చేసినప్పుడు ఇంటర్నల్ లోగో అని చెప్పేసి మనకి ఇంటర్నల్ కనిపిస్తూ ఉంటుంది. మన అది టార్చ్ లైట్ వేస్తే కానీ కనిపించదు. అది వీడియో రన్ అవుతుంది. వీడియో ఫాస్ట్ చేయాలి. లైట్ అనేది ఆన్ అవుతుంది, అంటే ఆన్ కండిషన్ లో ఉన్నట్టు. మనకి ఇక్కడ లోగో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైట్ గా MI అని చెప్పేసి కనిపిస్తుంది కదా. లోన ఇంటర్నల్ పిక్చర్ అనేది రన్ అవుతుంది, బట్ అవుట్పుట్ అనేది మనకి కనిపించదు. ఐ హోప్ మీకు ఇక్కడ క్లియర్ ఉంది అనుకుంటా. కనిపిస్తుంది. క్లోజ్అప్ లో మనకి అబ్జర్వ్ చేస్తే జస్ట్ MI అని చెప్పేసి ఒక లోగో అయితే చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మన ఆండ్రాయిడ్ అని చెప్పేసి లోగో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. ఓకే, ఇంటర్నల్ పిక్చర్ అనేది రన్ అవుతుంది, బట్ అవుట్పుట్ అనేది మనకు కనిపించదు. ఇలాంటి LED టీవీస్ లో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి LED టీవీస్ మన రిపేర్ ఉంటే నా నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ నుంచి సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ఇది టోటల్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, దీని ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది మీకు లైవ్ లో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి టోటల్ వీడియోలో మీకు టీవీ ఎలా రిపేరింగ్ ఉంటుంది, టీవీ ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత టీవీలో పిక్చర్ ట్యూబ్ ఎలా ఉంటుంది, టీవీలో ప్రాబ్లమ్స్, ఈ పిక్చర్ ట్యూబ్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు టీవీ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది టోటల్ వీడియో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దీంట్లో ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ అయితే నేను స్కాలర్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. స్కాలర్ బోర్డ్ కింద గమ్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసే టైంలో కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. స్కాలర్ బోర్డ్ అనేది ప్రాబ్లం అయితే స్క్రీన్ మీద లైన్స్ రావడం కానీ, స్క్రీన్ మీద సంథింగ్ డాట్స్ కానీ ఏమైనా కనిపించడం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో స్కాలర్ బోర్డ్ ఓపెన్ చేసే టైంలో గమ్ ఉంటే దానికి పెట్రోల్ కానీ IP కానీ యూజ్ చేసుకొని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ గమ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఓపెన్ చేసే టైంలో చాలా ఫ్రీ అవుతుంది. స్కాలర్ బోర్డ్ అనేది ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. స్కాలర్ బోర్డ్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. స్కాలర్ బోర్డ్ ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇందాక కూడా చెప్పాను మీకు, అది స్కాలర్ బోర్డు ఇన్ కేస్ డ్యామేజ్ అయితే స్క్రీన్ పిక్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది. స్క్రీన్ మీద లైన్స్ రావడం ఇలాంటిది అని జరుగుతూ ఉంటుంది. సో స్కాలర్ బోర్డ్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. స్క్రీన్ అనేది కూడా చాలా సెన్సిటివ్ పార్ట్. ఓన్లీ ఒక గ్లాస్ మాత్రమే ఉంటుంది. ఆ గ్లాస్ అనేది జస్ట్ ఒక కార్నర్ కానీ ఏమైనా బ్రేక్ అయినా కానీ చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. టీవీ అనేది స్క్రీన్ గ్లాస్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ అనేది అది చాలా కాస్ట్లీ ఉంటుంది. మన టీవీ అనేది 1 lakh ఉంటే మినిమం ఒక 70% కాస్ట్ అనేది మన స్క్రీన్ పార్ట్లోనే ఉంటుంది. సో స్క్రీన్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. స్క్రీన్ ఓపెన్ చేసే టైంలో ప్రతి ఒక్క కొన్ని మోడల్స్కి కింద గమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్క్రీన్ పార్ట్ అనేది అటు ఇటు కదలకుండా ఉండడానికి కానివ్వండి, అలా కంపెనీ వాళ్ళు కింద ఇంటర్నల్ గమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఓపెన్ చేసేవాళ్ళు చాలా చూసుకొని ఓపెన్ చేయాలి కేర్ఫుల్గా. గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అది ఓపెన్ చేయడానికి కొన్ని టూల్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ టూల్స్ యూజ్ చేసుకుని మాత్రమే మనం ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు క్లోజప్లో కూడా నేను చూపిస్తాను. స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత కింద గమ్ ఎలా ఉంటుంది అనేది స్లో మోషన్ వీడియోలో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. స్క్రీన్ అనే పార్ట్ అయితే రిమూవ్ చేసి పక్కకు పెట్టేశాను. ఓకే, స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వైట్ కలర్ ఏదైతే మీకు కనిపిస్తుందో టోటల్ ఇది ఒక గమ్ ఉంటుంది. చాలా స్టాండర్డ్ గమ్ ఉంటుంది. స్క్రీన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా పట్టుకొని ఉండడానికి అని చెప్పేసి ఈ గమ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు. సో అది ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసే టైంలో స్క్రీన్ అనేది బ్రేక్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ కొంచెం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్క్రీన్ అనేది అయితే ఓపెన్ చేశాను. సో స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత కింద పిక్చర్ ట్యూబ్ అనేది ఉంటుంది. పిక్చర్ ట్యూబ్ ఓపెన్ చేసే టైంలో కూడా స్క్రీన్ కింద స్క్రీన్ బ్రెజిల్ అనేది ఉంటుంది. అంటే స్క్రీన్ ఒక బేస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ అనేది. సో దాన్ని కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ఉంటుంది. ఆ రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ఈ బ్రెజిల్ ఏదైతే మీకు ఓపెన్ చేస్తున్నాం మనం ఇప్పుడు, దీని బ్రెజిల్ ఓపెన్ చేసే దాని కింద రిఫ్లెక్టింగ్ షీట్స్ అనేది ఉంటుంది. ఆ రిఫ్లెక్టింగ్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తే మనకి ఇంటర్నల్ పిక్చర్ ట్యూబ్స్ మీన్స్ LED లైట్స్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేసే టైంలో కూడా ఇదొక షీట్ ఉంటుంది. కింద
సో ఇది కూడా ఒక గమ్తో స్టిక్ చేసి ఉంటుంది, ఇది కూడా స్టాండర్డ్ గమ్ ఉంటుంది. సో ఓపెన్ చేసే టైంలో కూడా ఇది కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. ఇది ఒక పేపర్ టైప్ ఉంటుంది, సో చినిగిపోవడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ యాంగిల్స్లో పట్టుకొని దాన్ని ఎలా ఓపెన్ చేయాలనేది చూసుకొని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి పిక్చర్ ట్యూబ్ అనేది కింద లైట్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, వాటిని ఎల్ఈడి పిక్చర్ ట్యూబ్స్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్నీ వచ్చేసి ఇలాంటి ఎల్ఈడి టీవీస్లో ఇలాంటి ఎల్ఈడి లైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఎల్ఈడి ట్యూబ్స్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఓల్డ్ మోడల్స్ టీవీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎల్సిడి ట్యూబ్స్ అని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది. వీటిలోనే ఎల్ఈడి ట్యూబ్స్ అని చెప్పేసి యూజ్ చేయడం జరుగుతుంది. మీకు క్లోజప్లో కూడా నేను చూపిస్తాను. ఇది ఎల్ఈడి టెస్టర్ అనేది యూజ్ చేసుకొని ఎల్ఈడి లైట్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది ఎల్ఈడి టెస్టర్ అంటారు. దీంట్లో 300 వోల్టేజ్ అనేది వస్తుంది. మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇది 300 వోల్ట్ అయ్యో క్లియర్ ఉందనుకోండి, కనిపిస్తుంది అనుకోండి మీకు. ఓకే, 300 వోల్టేజ్ అనేది వస్తుంది. సో చెక్ చేసే టైంలో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఆ ప్రోబ్స్ అనేది మనకి చేతికి తగిలితే ఇన్ కేసు షాక్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అది. ఇక్కడ మీకు ప్లస్ మైనస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ ఉంటుంది, అది మీకు చూపిస్తున్నాను. ప్లస్ మైనస్ అంటే మనకి రెడ్ వచ్చేసి ప్లస్ కింద ఉంటుంది, బ్లాక్ వచ్చేసి మైనస్ కింద ఉంటుంది. ఆ చేతిలో ఉన్న ప్రోబ్స్ అయితే అక్కడ కూడా మీకు మెన్షన్ ఉంటుంది, టెస్టింగ్ పాయింట్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎల్ఈడి ట్యూబ్స్లో మనకి ఏ ట్యూబ్ అనేది ప్రాబ్లం ఉంది అనేది చెక్ చేసుకోవడానికి ఈ ఎల్ఈడి టెస్టర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర ఇది కంపల్సరీ ఉండాల్సిన గ్యాడ్జెట్ అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ ట్యూబ్లో అయితే దీంట్లో ప్రజెంట్ 4 ట్యూబ్స్ అనేది ఇవ్వడం జరిగింది, 4 స్ట్రిప్స్ అనేది. సో 1 by 1 ఏ ట్యూబ్లో ప్రాబ్లం ఉంది అనేది చెక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఒక స్టిప్ అయితే ప్రాబ్లం ఉంది, సెకండ్ వన్, థర్డ్ వన్ అయితే ఓకే ఉంది, అండ్ ఫోర్త్ వన్ కూడా ఓకే ఉంది. మిడిల్లో అనేది ప్రాబ్లం ఉంది. సో మిడిల్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవడానికి ఈ టెస్టర్ ద్వారా పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ప్లస్ మైనస్ అని చెప్పాను కదా, మనకి ప్లస్ ఎక్కడుంది మైనస్ ఎక్కడుంది అనేది చూసుకొని ఏ ట్యూబ్ ఏ లైట్ అయితే ప్రాబ్లం ఉంది, ఏ స్టిప్ అయితే ప్రాబ్లం ఉంది, ఆ స్టిప్లో ఎన్ని లైట్స్ ఉన్నాయి, ఆ లైట్స్కి ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది కూడా ఈ ఎల్ఈడి టెస్టర్ ద్వారా మనం చెక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఒక లైట్ అనేది ప్రాబ్లం ఉంది, లైట్ అనేది ప్రాబ్లం ఉంది. నేను చూపించేది లైట్ అనేది ఫోకస్ అవ్వటం లేదు అది. సో ఆ లైట్ అనేది ప్రాబ్లం ఉంది. సో టోటల్ పిక్చర్ ట్యూబ్ని అయితే మనం చేంజ్ చేస్తాం. మనం ఎప్పుడైనా ఇంటర్నల్ ఉన్నదాన్ని అయితే రిపేర్ చేసి ఇవ్వడం అనేది మన దగ్గర ఉండదు, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కస్టమర్కి ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర టోటల్ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది కానీ రిపేర్ అనేది ఉండదు. ఇలాంటి పిక్చర్ ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో టోటల్ రీప్లేస్మెంట్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వీటికి కూడా ఒక గమ్ అనేది ఉంటుంది. ఇవి ఓపెన్ చేసే టైంలో కూడా చాలా స్టాండర్డ్ గమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా ఓపెన్ చేయడానికి ఒక టూల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఓపెనర్ ఉంటుంది, ఓపెనర్తో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అవి లైట్స్ ఏవైతున్నాయో అవి పైకి లేసి వచ్చి మనకి ఫేస్ కానీ కళ్ళకు కానీ తగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. చాలా స్టాండర్డ్ అయితే ఉంటుంది ఆ గమ్ కూడా. ఓకే, స్టిప్ అనేది అయితే ఓపెన్ చేశాను. ఓకే, మార్కెట్లోకి వెళ్ళి ఆ స్టిప్ అనేది కోడింగ్ అనేది ఉంటుంది. ఆ స్టిప్ ఓపెన్ చేస్తే మనకి దాని కింద కోడింగ్ అనేది చూపించి మనకు మెటీరియల్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. సో వేరేదైతే మెటీరియల్ నేను మార్కెట్కి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తున్నాను. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కింద వేరే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా రిమూవ్ చేసిన తర్వాత కొత్త పార్ట్స్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ అనేది పిక్చర్ ట్యూబ్ మనం రీప్లేస్మెంట్ అయితే టోటల్ రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాం. గమ్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలా ఇంత స్టాండర్డ్గా ఇస్తారనేది తెలియదు, బట్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. కానీ ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ ఏమైనా కానీ మీకు ఒక విషయం చెప్పాలి, వీటిల్లో ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ ఏది తీసుకున్నా కానీ ప్రజెంట్ ఉన్న బ్రాండ్స్లలో సోనీ, ఎల్జీ, శాంసంగ్ అనేది బ్రాండెడ్ ఉంటుంది. వీటి లైఫ్ వచ్చేసి మినిమం 7 to 10 years అనేది వీటి లైఫ్ ఉంటుంది.
MI-VU TCL ఇవి వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ మోడల్స్ వచ్చేసి కొంచెం స్టాండర్డ్గా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో ఇవి 3-4 ఇయర్స్లోనే మనకి రిపేర్కి అయితే వస్తున్నాయి. మేము ప్రజెంట్ మార్కెట్లో చూస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను మీకు. అది ఏ మోడల్స్ తీసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ అయితే కామన్గా ఉంటున్నాయి. అంటే పిక్చర్ ట్యూబ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, రీస్టార్టింగ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఒక టీవీ అయితే టెస్టింగ్ నడుస్తుంది. అది కూడా సోనీ టీవీ, ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్ ఓల్డ్ టీవీ అనుకుంటా. రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది, టెస్టింగ్లో అయితే ప్రాసెస్లో ఉంది. అది ఇందాక గమ్ అనేసి చెప్పాను కదా, ఇలాంటి గమ్ యూస్ చేస్తుంటారు కంపెనీ వాళ్ళు. సో మేము కూడా అలాంటి గమ్ యూస్ చేసి మళ్ళీ స్టిక్ చేయాల్సి ఉంటుంది. స్టిక్ చేయకపోతే ఏమవుతుందంటే ఎల్ఈడి ట్యూబ్స్ నుంచి మనకి హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అంటే హీట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. హీట్ అనేది బయటకు వచ్చే టైంలో ట్యూబ్స్ అనేది మళ్ళీ ఖరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటిది అవ్వకుండా ఉండడానికి ఇలాంటి గమ్ అనేది యూస్ చేసుకొని మనకి ఈ ఐరన్ ప్లేట్ ఏదైతే ఉందో దానికి స్టిక్ చేస్తాం. స్టిక్ చేసే టైంలో మనకి వీటి నుంచి హీట్ ఏదైతే ఉంటుందో అది ఐరన్ ప్లేట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల వీటి లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐ హోప్ మీకు క్లియర్ ఉందనుకుంటా. ప్రతి ఒక్క దానికి ఇలా స్టిక్ చేసుకొని కంపల్సరీ గమ్ ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ అనేది మనం స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ అనేది రిమూవ్ చేస్తే ప్యానల్కి అనేది స్టిక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇందాక తీసే టైంలో ఒక కనెక్టర్ అనేది ఊడిపోయింది. సో ఆ కనెక్టర్ అనేది మళ్ళీ యాజ్ ఈజ్ పొజిషన్లో అయితే ఫిక్స్ చేస్తున్నాను. అది మీరు అక్కడ టెస్టింగ్ స్క్రీన్లో కూడా చూడవచ్చు. మీరు దాంట్లో కూడా ఎల్ఈడి టెస్టర్తో ఒక ప్యానల్ అయితే చెక్ చేసుకున్నాను. ప్యానల్ మీన్స్ అది ట్యూబ్ అయితే చెక్ చేస్తున్నాను. దాన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు వెళ్ళిపోయింది కాబట్టి మీకు ఐ హోప్ మీకు ఇప్పుడు క్లియర్ ఉందనుకుంటా. అక్కడ మీరు చూడవచ్చు ఎల్ఈడి టెస్టర్తో. ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. మీకు 1 by 1 స్క్రోలింగ్ చేసుకుంటూ చూడవచ్చు. వేస్ట్ ఆఫ్ వీడియోస్ చూసేదే కనుకంటే ఇలాంటి టెక్నికల్ వీడియోస్ చూస్తే మీకు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో టోటల్ అలా ఓపెన్ చేసిన తర్వాత దానిపైన ఒక లేయర్ అనేది ఉంటుంది స్టిక్ గమ్ము పైన. కవర్ అనేది రిమూవ్ చేస్తే మనకి దీన్ని స్టిక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్టిక్ చేసే టైంలో కూడా అక్కడ పొజిషన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే పైన మనం రిఫ్లెక్టింగ్ షీట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఫిక్స్ చేసే టైంలో లైట్స్కి ప్లస్ కవర్కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ అనేది యాస్టీస్గా ఫిక్సింగ్ అనేది ప్రాపర్గా అవ్వాలి. లేకుంటే లైట్స్కి ఆ షీట్ అనేది అడ్డుపడే ఛాన్స్ ఉంటుంది. మనకి పిక్చర్ మీద ఒక డాట్ టైప్ లాగా కానీ సంథింగ్ కనిపిస్తూ ఉంటుంది. కనెక్టర్స్ యాస్టీస్కి మళ్ళీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మైనస్ ఎక్కడుంది అనేది చూసుకొని టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేయాలి. మనకి మదర్ బోర్డ్కి వచ్చే కనెక్షన్ ఏదైతే ఉంటుందో అంటే ఆ సప్లై వైర్ తీసి బయటికి తీస్తున్నాను. అది అంటే ఓన్లీ టెస్టింగ్ పర్పస్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఎల్ఈడి టెస్టర్ ద్వారా మనం చెక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మీకు క్లోజప్లో చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 300 వోల్టేజ్ అనేది ఉంటుంది. సో మనం చెక్ చేసే టైంలో ఇలా వస్తుంది. టోటల్ ఎల్ఈడి లైట్స్ ఓకే ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇది ఒక టెస్టింగ్ పర్పస్ అంటారు. అంటే టోటల్ ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నల్ ఎలా వస్తుంది అనేది మన క్లారిటీ కోసం అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. సో టోటల్ ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇన్ కేసు రాకపోతే మళ్ళీ స్క్రీన్ అనేది మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటే ముందే ఎల్ఈడి టెస్టర్ ద్వారా మనం ఇదంతా చెకింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో గమ్ అనేది ప్రాపర్గా స్టిక్ అయిందా లేదా, కింద స్టిక్కర్ అనేది ప్రాపర్గా స్టిక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇన్ కేసు ప్రాపర్గా స్టిక్ అవ్వకపోతే ఇందాక చెప్పాను కదా ఎల్ఈడి లైట్స్ నుంచి హీట్ అనేది అబ్జర్వ్ అవుతుందని చెప్పేసి, ఆ హీట్ వల్ల మళ్ళీ ఎల్ఈడి ట్యూబ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఖరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ యాస్టేజ్గా రిఫ్లెక్టింగ్ షీట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి యాస్టేజ్గా మళ్ళీ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసే టైంలో కొన్ని షీట్స్ అనేది ఖరాబ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వాటి కింద గమ్ కానివ్వండి ఏదైనా ఫిక్స్ చేసుకొని మళ్ళీ చేయాల్సి ఉంటుంది.
లేదంటే ఏదైనా టేప్ కానీ యూజ్ చేసుకొని మేము యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది కంపెనీ వాళ్ళు ఇచ్చే గమ్ ఏంటంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసే టైంలో ఒక్కోసారి షీట్స్ అనేది కూడా మా చేతుల్లోనే ఖరాబ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మళ్ళీ వాటిని కనిపించదు మీకు. ఆ రిపేరింగ్ చేసే టైంలో కూడా మీకు పిక్చర్ కనిపించే స్క్రీన్ మీద లోన ఇంటర్నల్ ఎలా ఉంది అనేది కూడా మీకు కనిపించదు. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ మొత్తం డస్ట్ కానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మన హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ మరకలు కానీ ఇవన్నీ మనకి స్క్రీన్ మీద కనిపించకుండా ఉండడానికి కర్చీఫ్తో కానీ ఒక మంచి క్లాత్ తీసుకొని టోటల్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మన రిఫ్లెక్టింగ్ షీట్స్ కానివ్వండి టోటల్ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఫిక్సింగ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ ఫిక్సింగ్ అనేది ప్రాపర్గా అవ్వకపోతే స్క్రీన్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే స్క్రీన్ అనేది మన ఫిక్సింగ్ చేసే టైంలో బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది బేస్మెంట్ చెప్పాను కదా, స్క్రీన్ కింద ఒక బేస్మెంట్ టైప్లో ఇది ఉంటుంది. స్క్రీన్ని దీనిపైన కూర్చోబెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఒక ప్లాస్టిక్ ఉంటుంది, ఐరన్ కాదు, ప్లాస్టిక్ది. సో ఓపెన్ చేసే టైంలో ప్రతి ఒక్కటి చూసుకొని లాకింగ్ సిస్టమ్ అనేది చూసుకొని ఫిక్స్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉన్నా కానీ స్క్రీన్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మనము స్క్రీన్ పైన ఇంకొక బ్రెజిల్ అనేది ఉంటుంది. బ్రెజిల్తో మనం ప్రెస్ చేసినప్పుడు స్క్రీన్ అనేది ప్రాపర్ కూర్చోకపోతే బ్రేక్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ అనేది కూడా మనం పట్టుకునే టైంలో చాలా అటు ఇటు బెండ్ అవుతూ ఉంటుంది. సో పట్టుకునే టైంలో ప్రాపర్గా పట్టుకోవడం తెలిస్తే మాత్రమే దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయినా కానీ స్క్రీన్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ 100% ఉంటుంది. ఇప్పటివరకు అయితే నా చేతిలో ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాను దాన్ని. మీకు సైడ్ కాఫ్లు ఉంటాయని చెప్పాను కదా, సైడ్ కాఫ్లు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ బ్రాండ్లో పర్టికులర్గా దీనికి చాలా సేఫ్ సైడ్గా ఒక పేపర్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది అది. ఎందుకంటే సైడ్ కాఫ్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి హీట్ కానీ అవి అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఒక థిక్నెస్ ఒక పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో సైడ్ బ్రెజిల్ అనేది కూర్చోబెట్టి మనం యాజ్ చేసి మళ్ళీ స్క్రూస్ అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. స్కాలర్ బోర్డు దగ్గర కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్కాలర్ బోర్డుకి ఎలాంటి ప్రెజర్ అనేది ఇవ్వకూడదు. స్క్రూస్ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి స్క్రీన్ అనేది రివర్స్ తిప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్స్ చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదా, కొంచెం అటు ఇటు అయినా కానీ స్క్రీన్ అనేది బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్క్రూస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఫిక్సింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టీవీ అనేది రొటేషన్ చేయాలి. బ్యాక్ సైడ్ స్క్రూ ఫిట్టింగ్ అనేది సపరేట్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ స్క్రూస్ అనేది సపరేట్ ఉంటాయి. చూసుకొని అవి స్క్రూస్ సైజుని బట్టి కూడా చూసుకొని చేయాలి. స్క్రూ సైజు కొంచెం పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా అనేది ప్రాపర్గా చూసుకోవాలి. ఎందుకంటే చూసుకోకుండా మనం ఫిక్స్ చేసామనుకోండి, పెద్ద స్క్రూ దగ్గర చిన్న స్క్రూ దగ్గర పెద్ద స్క్రూ వేసినప్పుడు చిన్న స్క్రూ దగ్గర పెద్ద స్క్రూ వేసినప్పుడు డెప్త్ అనేది ఇన్సర్ట్ లోనికి వెళ్ళిపోయి ఏదైనా డ్యామేజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్క్రూస్ ఎక్కడ ఏ సైజ్ వస్తుంది అనేది ప్రాపర్గా చూసుకున్న తర్వాత మాత్రం మనం ఫిక్సింగ్ అనేది కంప్లీట్ చేయాలి. టోటల్ ఫిక్సింగ్ అనేది ప్రతి ఒక్క స్క్రూ అనేది ఇన్సర్ట్ చేయాల్సిందే. అంటే లూజ్ అనేది లేకుండా మనకి ఓపెన్ చేసే టైంలో స్క్రూస్ అనేది ఓపెన్ చేస్తాం కదా, టోటల్ స్క్రూస్ అన్నీ ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఫిక్సింగ్ చేసే టైంలో టోటల్ అన్ని స్క్రూస్ అయితే ఫిక్సింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కంపల్సరీ కాంటాక్ట్ కాండి. ఎనీథింగ్ రిపేర్, అది పవర్ బోర్డు కానివ్వండి, మదర్ బోర్డు కానివ్వండి, స్క్రీన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎనీథింగ్ ప్రాబ్లం మన దగ్గర అయితే సొల్యూషన్ 100% ఉంటుంది. ఇన్ కేస్ రిపేర్కి పాసిబిలిటీ ఉండేంత మటుకు మ్యాక్సిమం అయితే మన 100% అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేస్ అవ్వని సిచ్యువేషన్లో మాత్రమే రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే మన దగ్గర నుంచి రిటర్న్ అనేది ఉండదు. ఇన్ కేస్ మన దగ్గరగా అవైలబిలిటీ లేకపోయినా కానీ బయట నుంచి అయినా తెప్పించి దాన్ని రిపేర్ అయితే చేసి ఇస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు, అది ఎల్ఈడి స్ట్రిప్స్ కింద యూస్ చేసే ఎల్విడిఎస్ కేబుల్స్ అంటారు. మనకి పిక్చర్ ఏదైతే ఉంటుందో పిక్చర్ని కనిపించడానికి టీకా నుంచి వచ్చే సప్లైని ఇవ్వడానికి
వాటిని యూజ్ చేస్తాం. మన స్పీకర్ ఫిట్టింగ్ కూడా ప్రాపర్గా చేయాలి. దీంట్లో స్పీకర్ అనేది కూడా మంచి 22 ohmsది ఇవ్వడం జరిగింది. అంటే మంచి క్లారిటీ అనేది ఉంటుంది దీంట్లో కూడా. మన దగ్గర ఎనీ ప్రాబ్లం, ఐ మీన్ పవర్ ప్రాబ్లం, మదర్ బోర్డ్ ప్రాబ్లం, రీస్టార్టింగ్ ప్రాబ్లం, స్క్రీన్ మీద వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ లైన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, బౌండింగ్ ఇష్యూ ఉన్నా కానీ, ఇలాంటి ఎనీథింగ్ ప్రాబ్లం మన దగ్గర అయితే సొల్యూషన్ అనేది ఉంటుంది. మన దగ్గర ల్యాప్టాప్, టీవీ, ఎల్ఈడి ఎల్సిడి టీవీస్, ఆండ్రాయిడ్ టీవీ, స్మార్ట్ టీవీస్ టోటల్ రిపేరింగ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సార్ మీకు చెకింగ్ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేద్దాం. సెన్సార్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత సార్ ఆన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు లోగో అనేది ప్రాపర్గా ఆన్ అయిపోయింది. ఓకే, ఆండ్రాయిడ్. ఈ టోటల్ వీడియో వచ్చేసి 2.5 hours సమ్ చేంజ్ ఉంది. సో దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో 10x స్పీడ్లో కొట్టేస్తే మీకు ఆల్మోస్ట్ 23 minutes సంథింగ్ వస్తుంది కదా. టోటల్ వీడియో చూడడం అనేది పాసిబిలిటీ అవ్వదు కాబట్టి ఇలా వీడియోని అయితే ఎడిట్ చేయడం జరిగింది. ఓకే, ఐ హోప్ మీకు ఇదంతా క్లియర్ ఉందనుకుంటా. టీవీ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. పిక్చర్ ట్యూబ్ ప్రాబ్లం వస్తే టోటల్ డిస్మెంటిల్ అనేది ఇలా చేయడం జరుగుతుంది. మీకు టోటల్ కనిపించే టీవీ ఏదైతే ఉంటుందో టోటల్ టీవీ అనేది ఇలా ఉంటుంది. ప్లస్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ చూశారు ఎలా ఉంటుందనేది. స్క్రీన్ అనేది ఎలా ఓపెన్ చేసాం, దాంట్లో పిక్చర్ ట్యూబ్ ఎలా ఓపెన్ చేసాం, దాన్ని ఎలా చేంజ్ చేసాం అనేది టోటల్ పార్ట్ టు పార్ట్ మీకైతే డీటెయిల్గా నేను చూపించాను. ఐ హోప్ మీకు వీడియో అయితే చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో నాకు కూడా హెల్ప్ అవుతుంది ఇది. చెప్పాను కదా ఇందాక, టోటల్ స్క్రూ అనేది ఫిట్టింగ్స్ ప్రాపర్గా చేసుకోవాలి. ప్రతి ఒక్క స్క్రూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్క్రూ అనేది కూడా ప్రాపర్గా ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డెలివరీ అనేది ఇస్తాం. టెస్టింగ్ అనేది ప్రాసెస్ ఉంటుంది. టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డెలివరీ ఉంటుంది. మీకు క్లోజప్లో కూడా పిక్చర్ ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా నేను చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ చూడవచ్చు మీరు ఆండ్రాయిడ్ టీవీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో ప్రజెంట్ స్మార్ట్ టీవీ అండ్ ఆండ్రాయిడ్ టీవీస్